ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అవును రఘు, అంజలికి తన నాన్నెవరో చెప్పాలన్న విషయం పూర్ణిమ, రాజ్యం ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారని ఐశ్వర్య నాకు చెప్పింది. పూర్ణిమ, ఇప్పుడు నీకేం కావాలి? అంజలికి నిజం చెప్పాలి, అంతేనా? నేను చెప్తున్నాను విను. అంజలి నా భర్త కూతురే. అంజలి నా భర్త రాము గారి రక్తం పంచుకు పుట్టిన బిడ్డే. ఆ మాట నేను గౌరవంగా, గట్టిగా, ధైర్యంగా చెప్పగలను. ఈ విషయం అందరికీ చెప్పగలను, ఒక్క అంజలికి తప్ప. ఎందుకంటే ఆ నిజం ఇప్పుడు బయటపడితే అంజలి అందరినీ ద్వేషిస్తుంది. ఈ నిజం ఎన్నాళ్ళు దాచినందుకు, నన్ను నిజం తెలిసి చెప్పనందుకు ఐశ్వర్యని, నిన్ను, రఘుని, అత్తయ్యని, మావయ్యని, అందర్నీ ద్వేషిస్తుంది. అంతేకాదు, సమాజం దృష్టిలో, చివరికి అత్తయ్య, మావయ్య వాళ్ళ దృష్టిలో కూడా నా భర్త దోషిగా నిలబడతారు. అందుకే ఆయన చనిపోయే ముందు నా భర్త నా దగ్గర మాట తీసుకున్నారు. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదని నా దగ్గర మాట తీసుకున్నారు. వారికి మాట ఇచ్చాను కాబట్టి భయపడుతున్నాను, కానీ నిజం చెప్పలేక కాదు పూర్ణిమ. అయినా ఇప్పుడు ప్రయోజనం లేదు. ఎందుకంటే మావయ్య గారికి ఈ విషయం తెలిసిపోయింది. వదినా, ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నారు? నాన్నకి తెలిసిపోయిందా? తెలిసిపోయింది రఘు. ఐశ్వర్య వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించే బదులు అందరికీ నిజం చెప్పేచ్చు కదా వదినా అని అంటుంటే, అప్పుడే అటు వస్తున్న మావయ్య గారు ఆ మాట వినేశారు. అయ్యో, రఘు, ప్రపంచాన్ని, జీవితాన్ని ఎన్నో ఏళ్లుగా చూస్తున్న మావయ్య గారే ఆ వార్త విని తట్టుకోలేకపోయారంటే అంజలి పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఈ నిజాన్ని ఇన్నాళ్ళు దాచాను, కానీ ఇప్పుడు అది బయటపడిపోయింది. ఇప్పుడు మావయ్య ఏం నిర్ణయం తీసుకుంటారో, ఏం చేస్తారో అర్థం కావడం లేదు. వదినా, నిజంగా నాకు ఈ విషయం తెలీదు వదినా. నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిన విషయం అస్సలకి తెలీదు. సరే, మనం తొందరగా ఇంటికి వెళ్దాం. నేను వెంటనే నాన్నగారిని చూడాలి. పదవద్దునా. పూర్ణిమ, పద. వెళ్ళమ్మా, లోపలికెళ్ళు. అసలే ఆవిడకి ఇష్టం లేకుండా వచ్చావు. ఇప్పుడు మావయ్యకి బాగానే ఉందిగా, ఇంకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. నువ్వు లోపలికెళ్ళు. అది కాదు వదినా, ఆవిడ అనవసరంగా నన్ను. ఇలాంటివన్నీ సహజం ఐశ్వర్య. నీకెందుకు, నేనున్నానుగా. ఆఫీస్లో సంతకం పెట్టి నేను ఫస్ట్ చేయబోయే పని మీ అత్తయ్యగారికి కాల్ చేసి మాట్లాడడమే. నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు.
ఏంటి నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి రావడానికి ఇదేమైనా హోటల్ అనుకుంటున్నావా? అత్తగారింట్లో ఎలా ఉండాలనేది నేర్పించలేదా నీ పుట్టింటోళ్ళు? పోనీ రాత్రి అక్కడే ఉండిపోతున్నానని ఒక్క ఫోన్ చేయడం తెలీదా నీకు? ఏ అడిగే వాళ్ళు లేరనా, లేక చెప్పాల్సిన అవసరం లేదనా? అసలేంటి నీ ధైర్యం? ఈ క్షణం నుండి నా పర్మిషన్ లేకుండా నువ్వొక్క అడుగు కూడా బయట పెట్టడానికి వీల్లేదు. వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. మీతో కాస్త మాట్లాడాలి, లోపలికి రావచ్చా? ముందు మీ అత్తయ్య గారికి ఇవ్వమ్మా. అత్తయ్య, వదినా, నాకెందుకో మీ ఇంట్లో ఏదైనా తాగాలంటే భయం మేడం, అందుకే మంచినీళ్ళు మాత్రమే తీసుకుంటున్నాను. ఐశ్వర్య, సురేష్ ఏడమ్మా? పైనున్నారు వదినా, పిలవమంటావా? అక్కర్లేదులే, వెళ్ళు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి మీ అత్తయ్య గారికి మీ ఆయనకి ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేసుకో. వెళ్ళు. అలాగే. క్షమించండి మేడం, తప్పనిసరి పరిస్థితుల్లో ఐశ్వర్య రాత్రి మా ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. రాత్రి మావయ్యకి హార్ట్అటాక్ వచ్చింది, అందుకే ఐశ్వర్య వద్దామన్నా రాలేకపోయింది. పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఒక ఫోన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అక్కడున్న అన్ని గంటల్లో ఒక్క నిమిషం కూడా టైం దొరకలేదా ఫోన్ చేసి చెప్పడానికి? అత్తింటి నుండి పుట్టింటికి వెళ్తే అన్నీ మర్చిపోతారా? తను ఏమైందనుకోవాలి, ఎక్కడుందనుకోవాలి? సరే, తనకు బాధ్యత లేదు, పెద్దవాళ్ళు మీకైనా బాధ్యత ఉండక్కర్లేదా? అంత అలసైపోయామా మేము? అదే చెప్తున్నానుగా మేడం, నిన్న నా భర్త రాముగారి సంవత్సరికం. అది కాస్త పూర్తయ్యేసరికి మావయ్యకి హార్ట్అటాక్ రావడంతో మాకెవరికి ఏం తోచలేదు. అందరం టెన్షన్లో ఉండిపోయాం. మీరన్నది నిజమే, ఫోన్ చేయడం క్షణం, కానీ ఆ గందరగోళంలో మాకెవ్వరికీ ఆ విషయం గుర్తు రాలేదు. తప్పు మాదే, క్షమించండి. వస్తాను మేడం. ఏంటిది? గీత పూర్తిగా డౌన్ అయి మాట్లాడుతుందని అస్సలు అనుకోలేదు. కారణం ఏమై ఉంటుంది? అన్నట్టు మేడం, మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఐశ్వర్య మీ ఇంటి కోడలు. కూతురికి 10 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి 20 ఏళ్ల వరకు ఇంట్లో సేవలు చేస్తుంది, సంతోషాన్నిస్తుంది. కానీ కోడలు 20 ఏళ్ల తర్వాత వచ్చి మీరు బతుకున్నంత కాలం సేవలు చేస్తుంది, ఈ కుటుంబాన్ని వృద్ధి చేస్తుంది. రేపు మీరు ముసలివాళ్ళయ్యాక మీకు అన్నం పెడుతుంది. మీకైనా మాకైనా ఎవరికైనా
పోను పోను ఆరోగ్యం తగ్గిపోతూ ఉంటుంది. రేపు మీకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఐశ్వర్య మిమ్మల్ని అమ్మలా కాకుండా అత్తలా చూసిందనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే చెప్తున్నాను మేడం, కోడలిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోండి, కడుపులో పెట్టుకుని కాపాడుకోండి. అది మీరు కోడలికి అనుకూలంగా ప్రవర్తించినట్టు కాదు, మీకోసం మీరు జీవిత బీమా తీసుకున్నట్టు. ఐశ్వర్య చాలా మంచి మనిషి మేడం, మెతక మనిషి. తనను ఒప్పించడం ఎంత సులభమో మెప్పించడం కూడా అంతే సులభం. మీరు మా ఇంటికి వియ్యంకులు మేడం, అయినా కూడా మీరు మా సమస్యలు తీర్చకపోయినా పర్వాలేదు, మాకు మాత్రం సమస్య కాకండి. ఇదొక్కటే నా విన్నపం. చివరిగా ఒక్క మాట, ఐశ్వర్య ఇన్ని రోజులు మీ ఇంట్లో సేఫ్గా ఉంది కాబట్టే నేనింత సాఫ్ట్గా మాట్లాడుతున్నా. రేపు తనకేదైనా అన్యాయం జరిగితే నాలో మీరు పాత గీతని చూస్తారు. వెళ్ళొస్తాను మేడం.